ఐపీఎల్లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మొదటి మ్యాచ్లో హైదరాబాద్పై బెంగళూరు ఆధిపత్యం చాటుకోగా రెండో మ్యాచ్లో కోల్కతాపై ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. దీంతో ఇప్పుడు అందరి చూపు మూడో మ్యాచ్ పైనే పడింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్థిరమైన జట్లో ఒకటైన చెన్నై, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గౌహతి వేదికగా ఇవాళ 7:30 తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్లో విజయంతో ప్రారంభించాలని భావిస్తుండగా రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో ఆడకపోవడం అభిమానుల్ని నిరాశపరిచిన జట్టు బ్యాలెన్స్పై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్పై అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు, గెలుపోవటంలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, తదితర అంశాల గురించి మనతో మాట్లాడటానికి చెన్నైపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ క్రీడాకారుడు, దాదాపు 23 సంవత్సరాలుగా కోచ్గా ఆయన సేవలు అందిస్తున్నారు. కిరణ్ కుమార్ గారు నమస్తే. హలో సార్. నమస్తే. ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్లో? అంటే మనం దాదాపు 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? గత 2 మ్యాచ్లు చూస్తే మనం ఈజీగా 200 పై చిరుకు స్కోర్ చూసాము. చాలా ఆసక్తికరంగా కూడా సాగింది మ్యాచ్లు కూడా. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. రెండో మ్యాచ్ కొంచెం చివరి దాకా వచ్చింది. ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మ్యాచ్. ఇరు జట్లు గతంలో ఆడినటువంటి 31 మ్యాచ్ల్లో ఆర్ఆర్ 15 సార్లు, చెన్నై 16 సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇది లెవెల్ అవుతుందా లేకపోతే చెన్నై 17కి వెళ్తుందో చూడాలి. అంటే ఒక చక్కని మ్యాచ్. ఇరు జట్లు సమానంగా ఉన్నాయి, సమానమైనటువంటి ప్రత్యర్థులు ఇద్దరికి ఒకరికొకరు నువ్వనైనా పందాలు సాగుతుంది. వీళ్ళిద్దరు పోరు. ఎందుకంటే పర్టికులర్ గా ఒక ఆధిపత్యం అనేది కనపడదు. ఆడిన 31 మ్యాచ్లో 15 మ్యాచ్లు వీళ్ళు, 16 మ్యాచ్లు వాళ్ళు గెలిచారని అంటే వీళ్ళ మ్యాచ్లు ఎంత నెక్ టు నెక్ ఉంటాయో మనము ఆలోచించవచ్చు. ఇది చక్కగా ఉంటది మ్యాచ్ చూడడానికి కూడా. ఈ రోజు మ్యాచ్ కొంచెం ఆసక్తికరంగా కూడా సాగుతుంది. అంటే మరో పక్క అంటే మహేంద్ర సింగ్ ధోని లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మహేంద్ర సింగ్ ధోని అంటే ఒక మానియా. మహేంద్ర సింగ్ ధోని అనేది ఒక మాయ. ఆ మాయ ఎక్కువ రోజులు క్రికెట్ లో ఎక్కువగా కంటిన్యూ అవ్వదు. తను కూడా మహేంద్ర సింగ్ ధోని గారు కూడా ఆ సిఎస్కే కి నిదానంగా వీడ్కోలు చెప్పడం కోసమని ఈ విధంగా గత సీజన్ లో కూడా చూసాం. తను 2-3 మ్యాచ్లు ఆడలేదు. ఇప్పుడు కూడా తను వయసు రీత్యా కావచ్చు, కాకపోతే తనకున్నటువంటి ఆ పేరు కావచ్చు, ఆ కమిట్మెంట్ కావచ్చు, ఇంకా ప్రజల గుండెల్లో ధోని అలాగే ఉండిపోయాడు. కాబట్టి చాలా మంది బాధపడతారు ధోని గారు ఫీల్డ్ లో దిగకపోతే. కానీ మ్యాచ్ ఇప్పుడు తన స్థానంలో వచ్చేటువంటి మనకు స్టార్ బ్యాట్స్మెన్, స్టార్ కీపర్, మనకు వరల్డ్ కప్ అందించినటువంటి బ్యాట్స్మెన్ కూడా ఇప్పుడు క్రీజ్ లో తను సిఎస్కే లో ఉన్నాడు. కాబట్టి ఆ ధోని యొక్క లోటు లేకుండా చూస్తాడని మనం ఆనందంగా చూడొచ్చు మ్యాచ్ ని. కిరణ్ కుమార్ గారు, అంటే ముఖ్యంగా టాస్ కూడా దీంట్లో ఒక కీలకమైనటువంటి పరిణామం అనుకోవచ్చా? ఖచ్చితంగా టాస్ అనేది ఎప్పటికైనా కూడా T20లో నైట్ జరిగే మ్యాచెస్ లో ఖచ్చితంగా కీలకం అవుతుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఉండిందంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ప్లస్ అయిపోతుంది. ఇంకా ఈక్వల్ టీమ్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా టాస్ చాలా కీలకం అవుతుంది. ఆధిపత్యం చూపించే టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా అంత తేడా ఉండదు. కానీ ఈ రెండు సమానమైన జట్లు కాబట్టి ఒకవేళ చెన్నైలో డ్యూ ఫ్యాక్టర్ గానీ ఉంటే గానీ టాస్ కీలకం అవుతుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి విజయ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కిరణ్ కుమార్ గారు, అంటే ముఖ్యంగా పిచ్చి అంటే బౌలింగ్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే గతంలో మనం మ్యాచ్లను చూసినప్పుడు గత మ్యాచ్ల్లో మనం చూసినప్పుడు మ్యాచ్ ఫ్రెండ్లీ పిచ్ అండి. అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఫ్రెండ్లీ పిచ్. యావరేజ్ స్కోర్ 160, 180 అరౌండ్ లోనే యావరేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆ పవర్ ప్లే లో కొద్ది స్వింగ్ కనపడుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా స్పిన్నర్స్ కి ఒక పక్క ఏమో జడేజా ఉన్నాడు, ఇంకో పక్క ఏమో చాహల్ ఉన్నారు, సీనియర్ బౌలర్లు ఇద్దరు కూడా.
మ్యాచ్ ని మిడిల్ ఓవర్స్ లో వీళ్ళు చక్కగా మ్యాచ్ తీసుకొని వస్తారు, కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉంది. మీడియం పేసర్ లో కొద్దిగా మొదట్లో వచ్చే పవర్ ప్లే లో వచ్చే స్వింగ్ ని కొంచెం ఉపయోగించుకొని కట్టడి చేయగలిగితే ఫస్ట్ పవర్ ప్లే లో ఒక 60 పరుగుల కన్నా ఎక్కువగా పోకుండా కన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కట్టడి చేయగలిగితే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. ఫస్ట్ పవర్ ప్లే లో 60 పరుగుల కన్నా ఎక్కువ ఇవ్వగలిగినారు అంటే కొంచెం మ్యాచ్ బాగా టఫ్ గా వస్తుంది, టైట్ అవుతుంది. కాకపోతే మనకు ఇరు జట్లలో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కొంచెం తడబడుతూ ఉంటారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద మిడిల్ ఆర్డర్ కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇదేమన్నా ఈ స్ట్రాటజీ ఏమన్నా మార్చుకున్నారా ఈ ఇరు జట్లు, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ కావచ్చు, దిగే ఆర్డర్ కావచ్చు, ఏదైనా మార్చుకున్నారా అనే దాన్ని బట్టే ఈ రిజల్ట్ కూడా మనకు చాలా ముఖ్యంగా కనపడుతుంది. కిరణ్ గారు, అంటే ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్లో సంజీ శాంసన్ అవ్వచ్చు, లేకపోతే యశస్వి జైస్వాల్ అవ్వచ్చు, వీళ్ళు అంటే బ్యాటింగ్ విధానంలో ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఒక పక్క జాస్ బట్లర్ తో పాటు మన సంజు శాంసన్ ఈ పక్క ఉన్నాడు, ఈ పక్క మన యశస్వి జైస్వాల్. తను T20 అంటే ఇండియా టీమ్ కి డోరు నాక్ చేస్తున్నటువంటి మొదటి వ్యక్తుల్లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఎందుకంటే తను చాలా చక్కగా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కొట్టినటువంటి బ్యాట్స్మెన్, చాలా వేగంగా తక్కువ బంతుల్లో బౌండరీలు సిక్సర్లు కొట్టగలడు, సెంచరీ చేయగలగడు. ఈ పక్క వెయిటింగ్ లో ఉన్నాడు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ పేరు కోసం. అదే విధంగా సంజు శాంసన్ మన వరల్డ్ కప్ లో చూసాం, స్టార్టింగ్ లో 6-7 మ్యాచ్లు అసలు స్కోరే లేకపోయినా చివరి 3 మ్యాచ్లు వన్ సైడెడ్ గా ఆడాడు. అంటే తన ఆడిన విధానం, తన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా అయితే వరల్డ్ కప్ లో ఆడాడు సంజు శాంసన్, అదే మైండ్ సెట్, అదే ఫ్రీ అంటే బాడీ ఫ్రీగా అదే ఫ్రీతో కానీ సంజు శాంసన్ ఈ మ్యాచ్ కూడా ఆడాడంటే ఖచ్చితంగా భారీ స్కోర్ చేస్తాడు. సంజు శాంసన్ కి అదే ఛాన్స్ ఉంది, ఈ పక్క యశస్వి జైస్వాల్ కూడా అదే ఛాన్స్ ఉంది. యశస్వి జైస్వాల్ అని ఇంకా ఆకలి మీద ఉన్నాడు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, T20 ఇండియా టీం బెర్త్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఈ IPL మన ఓపెనర్ జైస్వాల్ కూడా. ఇద్దరికి కూడా చాలా టఫ్ గా ఉంటది. తను ఆ పక్క ఓపెనింగ్ వస్తాడు, తిని ఈ పక్క ఓపెనింగ్ వస్తారు. కాబట్టి ఎవరు స్టాండర్డ్ వికెట్ నిలబడతాదా అని దాన్ని బేస్ చేసుకునే విజయం అనేది కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి IPL మ్యాచ్లో అయితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్గా రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు మూడో రోజు అయితే మాత్రం భీకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఇరు జట్లు కూడా నువ్వా నేనే అనే విధంగా తలపడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అయితే మాత్రం కిరణ్ కుమార్ చెప్తున్నారు.